పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు మన యుద్ధ విమానాలు కూల్చేశారు, మన డ్రోన్లు కూల్చేశారు, ఎంత లాస్ అయిందో తెలియలేదు, రఫేల్ యుద్ధ విమానాలు కూడా కూల్చేశారు అన్నటువంటిది పాకిస్తాన్ వాడు చెప్పాడంటే ఒక అర్థం ఉంది. పాకిస్తాన్ ప్రేమికులైనటువంటి మన భారత ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉంటాం. రాహుల్ గాంధీకి టంకులు వేసేటటువంటి మరికొంతమంది మాట్లాడుతూ ఉండడం, ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి చర్చ ఈవెన్ అమెరికా చైనాలకు సంబంధించినటువంటి మీడియా కూడా ఇది ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా వాళ్ళకేమో వాళ్ళ యుద్ధ విమానాలు కొనలేదన్న కడుపు మంట ఉంది కాబట్టి F-16 F-35 లాంటిది మనకంట కట్టాలన్నట్టు దానికి మనం నిరాకరించాం కాబట్టి ఆ కడుపు మంట కొద్దీ మనం కొన్న రఫేల్ మీద నెగిటివ్ ప్రచారం చేయడం, ప్లస్ వాళ్ళ మార్కెట్ విస్తృతపరచుకోవడం, అట్లాగే వాళ్ళ ఫెయిల్యూర్ని దెబ్బతీసుకోవడం, అంటే వాళ్ళ ఫెయిల్యూర్ని సరి చేసుకోవడం. మొన్న పాకిస్తాన్ దగ్గర ఉన్న హవాక్స్ అమెరికా వాళ్ళకి సంబంధించింది, అట్లాగే అమెరికాకి సంబంధించిన ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మనం పగలగొట్టాం, నాశనం చేసాం. అట్లాగే చైనా వాళ్ళు ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి వాళ్ళ యుద్ధ విమానాల దాకా కూల్చొదిలిపెట్టాం. కాబట్టి అవి రెండింటి ఫెయిల్యూర్స్ కవర్ చేసుకోవడానికి రఫేలే కూల్ని అని చెప్పేసి పాకిస్తాన్ చేత ప్రచారం చేస్తూ వీళ్ళు కూడా అది ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ కూడా దీనికి సాక్ష్యం అని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ ఇరాన్ దీన్ని ఖండించింది. సమ్ ఫేక్ న్యూస్ ఇరాన్ పేరుతో వస్తుంది, ఏదో పాకిస్తాన్ ఇది భారత్కి ఇరాన్కి మధ్య ఉన్న సంబంధాలు చెడగొట్టేందుకోసం అని చెప్పేసి. వాస్తవంగా మేము అట్లాంటిది ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఇరాన్ చెప్పింది ఇట్లాగా రఫేల్ కూలింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అదంతా ఫేక్ అని చెప్పేసి ఇప్పుడు ఇరాన్ తేల్చి చెప్పింది.